దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. వెనగానే గణాల్ని తీసుకుని బయలుదేరి వెళ్ళి ఆ పార్వతీదేవి శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు, దక్ష ప్రజాపతి శపిస్తున్నప్పుడు కన్ను గీటినటువంటి భగుని యొక్క కళ్ళు పీకేశాడు నందీశ్వరుడు. భృగువు యొక్క గడ్డాలు మీసాలు నెత్తురు కారేటట్టుగా పీకేశాడు వీరభద్రుడు. అలాగే పూష అనబడేటటువంటి సూర్యనారాయణ స్వరూపానికి ఉన్నటువంటి దంతాల్ని పీకేశాడు మహానుభావుడైనటువంటి చండీశ్వరుడు. యజ్ఞ ధ్వంసం అయిపోయిన తర్వాత వీరభద్రుడు ఆ దక్ష ప్రజాపతిని నేల మీద పడేసి మంత్రపూతమైన శరీరం కత్తి చేత నరకబడలేదని కంఠం మీద కాలు పెట్టి తొక్కి శిరస్సుని గిరగిరా తిప్పి తుంపి తీసి అగ్నిహోత్రమునందు పారేశాడు. దక్షయజ్ఞ ధ్వంసం అయిపోయింది తండ్రి అని వెళ్ళి చెప్పారు. చెప్పిన తర్వాత బ్రహ్మాదులొచ్చి శంకరుడితో మీకు పరాచికాలేమిట్రా, మహానుభావుడైన దయాస్వరూపుడు, ఆయన్ని రుద్రుణ్ణి చేసింది అమ్మవారు, లోకాలు తప్పు మార్గంలో ప్రయాణించకుండా సన్మార్గంలో పెట్టింది. ఇప్పటికైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడండి. కారుణ్యమృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్త మయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వంచతి నీలకందర సదా తమ్మే మనశ్చాతక అంటారు. సాక్షాత్తు రాశీభూతమైన కారుణ్యం శంకరుడంటే